ఒక పార్టీ కోసం కమిటెడ్ గా పనిచేశారు. ఫలితం దక్కలేదు. దీంతో పార్టీ మారారు. పార్టీ మారిన 3 ఏళ్లలోనే ఫలితం దక్కింది. అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. ఓడించిన వ్యక్తినే ఓడించి సత్తా చాటారు. కానీ దాన్ని నిలబెట్టుకోలేకపోయారు. ఇంతకీ ఎవరా వ్యక్తి? ఏంటా కథ? జగ్గంపేటలో చెప్పుకోదగ్గ నేతల్లో ఒకరు జ్యోతుల చంటిబాబు. సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు బంధువు. ఇద్దరు రాజకీయ మిత్రుల కంటే ప్రియ శత్రువులు అంటే బాగుంటుందేమో. కాపు సామాజిక వర్గానికి చెందిన బలమైన నేతల్లో ఒకరు. టీడీపీతో రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. తొలిసారిగా 2009 ఎన్నికల్లో టీడీపీ టికెట్పై జగ్గంపేట నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014లోనైనా ఎమ్మెల్యే కావాలన్న కలను నెరవేర్చుకోవాలని ప్రయత్నించారు. మళ్లీ నిరాశ ఎదురైంది. వైసీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ చేతిలో ఓడిపోయారు. రెండు 2014 ఎన్నికలు పూర్తయిన కొద్ది రోజులకు జగ్గంపేటలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. అప్పటికే 2 సార్లు ఓడిపోయి ఉన్న చంటిబాబుకు నెహ్రూ రూపంలో మరో షాక్ తగిలింది. జ్యోతుల నెహ్రూ టీడీపీలోకి వచ్చారు. ఆ పరిణామాన్ని చంటిబాబు జీర్ణించుకోలేకపోయారు. తాను ఎవరినైతే ఓడించాలనుకున్నారో అదే వ్యక్తి పార్టీలోకి రావడాన్ని తట్టుకోలేకపోయారు. కొద్ది రోజులకు టీడీపీని వీడి వైసీపీలోకి జాయిన్ అయ్యారు. రెండు 2019 ఎన్నికల నాటికి చంటిబాబు లక్ష్యం నెరవేరింది. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూపై విజయం సాధించారు. టీడీపీలో ఉన్న సమయంలో ఎవరినైతే ఓడించాలనుకున్నారో అదే వ్యక్తిని వైసీపీ తరపున పోటీ చేసి గెలిచారు. ఈరోజు 150 రోజుల పరిపాలన గురించి చెప్పాలంటే మరి పరిపాలన విధానంలో పేద ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఎందుకంటే మరి ఆనాడు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు అమ్మ ఒడి అని లేదా తల్లి దీవెన అని ఇలాంటి పథకాలు కొన్ని ఇవ్వడం వల్ల సామాన్య ప్రజలు కొంత వరకు ఊరట కలిగింది. కానీ ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ కూడా మరి కనుమరుగైపోయినాయి. అలాగే ఉచిత గ్యాస్ అని దీపావళి నాడు ప్రవేశపెట్టారు. ఆ ఉచిత గ్యాస్ కూడా మరి కొంతమందికి అకౌంట్లో 4 రోజులు 5 రోజులకు పడుతున్నాయి. దాని మీద కూడా ప్రజలందరూ కూడా కొంచెం నిరాశతోటే ఉన్నారనే చెప్పాలి. కాకపోతే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు జ్యోతుల నెహ్రూ గారు సాయశక్తుల మరి యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి దృక్పథంతో పనిచేస్తున్నారు. కానీ పైన ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమాత్రం వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అంటుంటారు పెద్దలు. కానీ దాన్ని ఉపయోగించుకోవడంలో చంటిబాబు ఫెయిల్ అయ్యారనే వాదన బలంగా ఉంది. ఇదిలా ఉంటే చంటిబాబుపై వచ్చిన ఆరోపణలు విమర్శలను ఆయన వర్గీయులు తప్పుపడుతున్నారు. చంటిబాబు ఎక్కడున్నా పార్టీ కోసం పనిచేస్తారని, నియోజకవర్గ అభివృద్ధికి కూడా పెద్దపీట వేస్తారని అంటుంటారు. దాదాపు 15 ఏళ్ల పోరాటం తర్వాత ఎమ్మెల్యే అయిన చంటిబాబు తర్వాత ఎన్నికల్లో పార్టీ టికెట్ దక్కించుకోలేకపోవడం నియోజకవర్గంలో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఎన్నికల్లో సీటు తోట నరసింహ గారికి ఇవ్వడం జరిగింది. మరి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి చంటిబాబు గారికి ఇవ్వలేదు ఏంటి అని చెప్పేసి కొంతమంది ప్రశ్నించడం జరుగుతూ ఉంది. మరి ఎందుకంటే ఓవరాల్గా స్టేట్ మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన సపరేట్గా ప్రతి ఎమ్మెల్యే మీద కూడా ఒక సర్వే రిపోర్ట్ తెప్పించుకున్నాడు. అంటే 175 ఎమ్మెల్యేల మీద కూడా సర్వే రిపోర్ట్ తెప్పించుకుంటే ఒక 60-70 ఎమ్మెల్యేలు సర్వే రిపోర్ట్లో వాళ్ళ యొక్క చేసిన పనితనం బాగోలేదని చెప్పేసి సర్వే రిపోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళడం జరిగింది. మరి దాంట్లో భాగంగా మరి ఇక్కడ చంటిబాబు కాదని మరి సీనియర్ నాయకులు అయినటువంటి తోట నరసింహ గారు